ఆ, దురాశ గలవారై మనం ఎక్కడున్నామంట చూడండి, తప్పు మార్గంలో ఉన్నాం. ద్వితీయోపదేశ కాండంలో ఒకటి మాట ఉంది, నేను నీ ఎదుట 2 మార్గములు ఉంచున్నాను. ఏ మార్గము కావాలో నువ్వే కోరుకొని దేవుడు మన ఎదుట ఉంచినాడు. ఒకటి ఇరుకు మార్గము, ఒకటి విశాల మార్గము. ఆ 2 మార్గాలు మానవుడు ఏది కోరుకున్నాడంటే నాకు విశాల మార్గం కావాలి. మానవునికి పాపం చేయటంలో ఉన్నంత సంతోషము దేనిలో లేదు. చూడండి, ఆ పేతురు పత్రికలు మనం చూసినట్టయితే అలాంటి తప్పు మార్గాలనే, ఈ మార్గము ఎలా కనిపెట్టాలి, ఇది నాకు ఎలా తెలిసిద్దయ్యా అంటే చూడండి, అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పినాడు, నేడు క్రీస్తును పోలి. ఆయన ఎలా నడుచుకున్నాడు క్రీస్తును పోలి? ఆయనకి ఎలా తెలిసింది క్రీస్తు అలా వెళ్ళాడని? ఎలా తెలిసిందంటే ఆయన ఏం చేసినాడంటే అడుగుజాలను కనిపెడుతూ వచ్చినాడు. మనకి ఒక గమ్యస్థానం దేవుడు ఇచ్చినాడు. అబ్రహాంకి ఇచ్చినట్టు కానాను చూపించినాడు. కానానికి వెళ్ళాలంటే మార్గం తెలియాలి. మార్గం తెలియాలంటే ఏం చేయాలంటే అడుగుజాలను గుర్తుపట్టాలి, దాని గురించి ఆలోచించాలి, దాన్ని పరిశీలించాలి, చూడాలి, కనుగొనాలి. అప్పుడు అడుగుజాలను బట్టి వెళ్తూ ఉండాలి. అబ్రహాము దేవుడిచ్చిన ఆజ్ఞను పట్టుకుని వెళ్తూ ఉన్నాడు. కానీ లోతైతే మధ్యలోనే తనకు సొదొమ గొమొర్రాలను చూసి, చూడండి ఇలాంటి సందర్భము కొత్త నిబంధన కాలంలో కూడా వచ్చింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 25వ వచనం. వారు ఆయన యొద్దకు వచ్చి చూడండి, ఈ సందర్భం మనకు చాలా సుపరిచయమే. యేసు ప్రభువారు శిష్యులు అంతా కలిసి ఒక బోట్లో వెళ్తున్నారు, ఒక ఓడలో వెళ్తున్నారు. ఆయన అడుగు భాగాన కూర్చొని పడుకొని నిద్రపోతున్నారు. పైన తుఫాన్ వచ్చింది, పైన ఆ గాలి వెళ్తూ ఉంది. వారు భయపడుతున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం. మనం వెళ్ళే మార్గంలో ఎవరు ఉండాలంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఉండాలి. ఆ మార్గం యెరూషలేము నుంచి యెరికోకి వెళ్ళే మార్గంలో ఎవరు లేరు? యేసు ప్రభు వారు లేరు. అందుకే ఆయనకి గాయాలైనాయి, అందుకే ఆయన కొట్టబడినాడు, అందుకే ఆయన దొంగల చేతిలో చిక్కబడినాడు. చూడండి, ఎక్కడ వెళ్ళినా ఎక్కడ ఉన్నా మనతో ఎవరు ఉండాలంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఉండాలి. ఆ మార్గాన్ని మనం ఎలా తెలుసుకుంటామంటే అడుగుజాలను బట్టి తెలుసుకుంటాం. ప్రభుని యేసుక్రీస్తు వారు మనతో ఉన్నారని ఎలా తెలుసుకుంటామంటే ఆయన గుణగణాలు మనలో ఉండాలి.